హాయ్ ఎవ్రీవన్. ప్రక్కపటంలో దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత అన్నప్పుడు ఇక్కడ చూడండి, అడ్డు వచ్చేసి 4 ఉన్నాయి, నిలువు వచ్చేసి 3 ఉన్నాయి. మనం ఇలా కౌంట్ చేయడానికి ఎట్లా కౌంట్ చేయాలి అంటే సొల్యూషన్ వచ్చేసి సిగ్మా 4, నిలువు వచ్చేసి 3 ఉన్నాయి కదా, ఇటు 3 ఉన్నాయి కాబట్టి సిగ్మా 3. సిగ్మా అంటే మొత్తము, అంటే అడ్డు వరుస 4 ఉన్నాయి కాబట్టి ఆ 4 మొత్తము, ఆ 3 మొత్తము. ఎలా చేయాలి అంటే మనకు సహజ సంఖ్యల మొత్తంకి ఇట్లా మొత్తం కనుక్కోవాలన్నప్పుడు సూత్రం తెలుసు. ఒకవేళ సిగ్మా ఎన్ అనుకున్నట్లయితే n × n+1/2. అదే సూత్రం ప్రకారమే చేయాలి. 4 × 4+1/2 × 3 × 3+1/2 ఇలా చేసుకోవాలి. ఒకవేళ అడ్డు వరుసలు 5 ఇస్తే ఇక్కడ సిగ్మా 5, ఇంకా నిలువు వరుసలు 4 ఇస్తే సిగ్మా 4 తీసుకొని చేయాలి. 4 × 5 = 4 × 5/2 × 3 3+1 × 4/2. 4 5 20/2, 3 4 12/2. క్యాన్సిల్ చేసేస్తే 10 × 6 టోటల్ 60 ఉంటాయి. దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత అంటే 60. ఈ విధంగా ఈజీగా కనుక్కోవచ్చు.